మనకి పాడండి, ఇద్దరు పాడండి, గట్టి పాడండి. నోరు తెరవండి రా, నోరు తెరవండి. ధర ధర రే తొందర రావాలరా, ఎందుకు లేటు ఎంత తొందర డిసిప్లైన్ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ముఖ్యంగా బాయ్స్ చెప్తున్నాను, మళ్ళా ఒక సమస్య నా దృష్టికి వచ్చింది. అమ్మాయిలు దయచేసి అబ్బాయిలు ప్రేరేపించకండి. యువర్ లిమిట్. బాయ్స్ మధ్యాహ్నం 4 నుంచి 5 దాకా, సాయంకాలం 5 గంటల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ కోర్స్ నేను చెప్పాను, యాక్షన్ సైకిల్ అంటే నేను చెప్తాను. తర్వాత విజిట్లో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు రేపు మన కర్నూలులోనే ఉంటున్నారు. కర్నూలు నుంచి ఆయా సడన్ సర్ప్రైజ్ విజిట్ చేస్తున్నారు. వారు ఖచ్చితంగా వస్తారు. వితిన్ టైంలో మీరు ఖచ్చితంగా ఖాళీలో ఉండాల్సిందే. తర్వాత భోజనం కనీసం లేట్ అయినా కానీ వస్తుంది, ఎందుకంటే మాస్ కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా లేట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండండి. ప్లేట్ గురించి కూడా దయచేసి లోపలికి బయటికి వెళ్ళకండి. బాయ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఒక 10 ఫోటోలు ఉన్నాయి నా కాడ. వెళ్ళి బయటికి వెళ్ళి ప్లేట్ ఎక్కి అవుతున్నారు. ఫ్లాగ్ కాదు కదా అది. నెక్స్ట్, ఈరోజు గురు పౌర్ణిమ లేక వ్యాస పౌర్ణిమ. వ్యాసుల వారు మన పురాణాలు చూసుకుంటే వ్యాసుల వారు మీన్స్ ఒక జ్ఞాన రాశి మన భూమిపై ఉద్భవించిన తర్వాత దేవుడి యొక్క స్తోత్రాలైతేనేమి, ఘనమైన కీర్తులైతేనేమి, ఆ విషయాలన్నిటికీ పుస్తక రూపంగాను శిష్య ప్రశిష్యుల మధ్య అది వ్యాపించి చేస్తూ నైమికాశ్రమంలో ఆశ్రమంలో వారు చేసిన మన కోసం చేసిన సాధనలో భాగంగా ప్రతి గురువును మనం స్మరించుకోవాలి. ఇక్కడ ఏ మతాలు ఉన్నా సరే అన్ని మతాలు గౌరవించేది ఒకటే, ప్రజలను గౌరవించడం. నిష్కల్మషంగా మీరు చేసే మనకు అజ్ఞానమైన చీకట్లు తీసించి జ్ఞానాన్ని ప్రసరింపజేయడానికి ఆయా మతాల్లో గురువు రూపంగా మన మధ్య తిరుగుతూ ఉంటారు. పిశాచ ఉన్మత్త వేషాల్లో మన మధ్యలో తిరుగుతూ ఉంటారు. వారిని గమనించి వారి నుంచి అనునిత్యం జ్ఞానాన్ని స్వీకరించాలి అనేది ఒక్కటే జీవిత గమ్యం కావాలి. మీరు గురువును తెలుసుకోవడానికి వచ్చారు, లేకుంటే ఎందుకు వచ్చాడు? పిడికలు ఏరుకోవడానికా అని చెప్తారు. పిడికలు ఏరుకోవడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది.
జ్ఞానాన్ని తీసుకొని ఈ జ్ఞానాన్ని ముందు తరాల వారికి కూడా తీసుకెళ్ళాలి. ఋషులు, మహర్షులు, మహాత్ములు అందరూ కూడా నిస్వార్థంగా వారు సేవ చేయడం దేనికంటే 10 మందికి ఉపయోగపడే విధంగా. ఆ ఉపయోగపడేది మనం కూడా ఒకరు అయిండాలి. అందుకోసం చెప్తారు, జనాభా లెక్కల కోసం కాకుండా జనార్దనుని లెక్కల కోసం మనం ఉండాలి అని. సెన్సెస్లో ఉండనక్కర్లే, ఆ విధంగా పరివర్తన రావాలి. ప్రతి స్టూడెంట్లో పరివర్తన గమనించాలి. ఇది జీవితంలో అలవర్చుకోవాలి. మీరందరూ జీవిత గమ్యం అనేది మోక్షం ఉందో లేదో తెలియదు, కానీ మీరు చేసే మంచి పనులు మీతో పాటు ఉంటాయి, చెడ్డ పనులు కూడా మీతోనే ఉంటాయి. దేవుడు ఎక్స్క్యూజ్ చేయించాము, కానీ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. కర్మానుసారంగా, బుద్ధానుసారంగా ఏదైతే చేస్తారో అది అనుభవించ తీరక తప్పదు. ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఇప్పుడు మీ కర్మ అనేది చదువు అనే ఒకటే ఆయుధం. దీన్ని మీరు సక్రమంగా మీరు గాన చదివి పాస్ అవుతే గాన కాలేజీకి, నీకు, దేశానికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళే అవుతారు. సో జాన్ మిల్టన్ చెప్తాడు, ది లాస్ట్ బ్రీత్ ఆఫ్ గోయింగ్ టు డెత్ you need to experience. ప్రతి శ్వాసలో చనిపోయే ముందు తీసుకునే లాస్ట్ శ్వాస కూడా దాని నుంచి మనం ఎక్స్పీరియన్స్ పొందాలి. ఆ విధంగా తయారు కావాలి. ఇప్పుడు మీరు నిలుచున్న ఆ 2 పాదాల మధ్య కింద ఉన్న ఆ ఇసుక రేణువు కూడా మీకు సూచన చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా పంచభూతాలు కూడా. ఈ వయసులో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కాదు, కనపడదు, వినపడదు. ఇయర్స్ గడిచే కొద్ది మీకు అర్థమవుతుంది. చెక్కలో ప్రాణం, ఇనుములో ప్రాణం, దానిలో ఆ పువ్వులో కూడా ప్రాణమే ఉంది. చూడగలిగితే, చేయగలిగితే, చూపించగలిగితే. సో ఇదంతా ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను అంటే, మన జీవీజేసీలో ప్రతి స్టూడెంటు మానవీయ విలువలు పెంపొందించుకొని దేశానికి ఉపయోగపడే విధంగా మీరు తయారు కావాలని ఒక చిన్న ఉద్దేశం. తర్వాత ఎగ్జామ్స్ ఈరోజుతో మనకి బోర్డు నుంచి వస్తాయి కాబట్టి ఈరోజు ముగిసిపోతుంది. రేపు సారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది కాబట్టి 31వ తారీఖు. రేపు ఎల్లుండి అరేంజ్మెంట్స్లో ఉంటారు. ఓన్లీ 8 కల్చరల్ యాక్టివిటీస్ మాత్రమే, సాంగ్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా రిలేటెడ్ టు ది ఫంక్షన్. డిస్టర్బ్ కాకుండా ఎక్కడ మీరు అల్లరిగా అలా ఇలా తిరగకుండా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు అధికారులు. మొన్న చెప్పాను, మఫ్టీలో వచ్చిపోతున్నారు పోలీసులు అని. ఇప్పుడు 2 వచ్చారు. ఆల్రెడీ ఇచ్చేసాం, జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ 31వ తారీఖు లాస్ట్ వీక్. ఖచ్చితంగా అందరూ ఈవెంట్ జాతీయ పతాకంతో మనం ర్యాలీ చేస్తాం. దానికి 70 వాళ్ళంతా వస్తున్నారు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మేబీ కలెక్టర్ గారు ఆ టైంకి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా జాయిన్ అవుతామని చెప్పారు. మీరంతా చేయవలసింది మీరు ఇక్కడ నిలబడమే, టయానికి ఉండడమే. అందరూ ఎగ్జామ్స్ రాయండి. ఆయన ఈ విషయాలు ఏదో మళ్ళా ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసుకోండి. అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సంకల్ప్ మెటీరియల్ అది కూడా హైలైట్ చేసి ఇస్తారు ముందు గారు. నెక్స్ట్ ఎంత స్టాఫ్ వస్తుందో చూసుకొని నెక్స్ట్ మంత్లో కంపల్సరీ అందరికీ అన్నీ చేర్చబడతాయి. హ్యావ్ ఎ నైస్ డే. Jai
अक्षर जलसि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जागे तव जय गाथा। जय हिंद।